కేదార్నాథ్ ఇప్పుడు డేంజర్లో ఉందా? వరుస ప్రమాదాలతో చాలామంది కేదార్నాథ్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా అసత్య ప్రచారాలు కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. సో అందువల్ల చాలామంది భక్తులు ఇప్పుడు కేదార్నాథ్కి వెళ్ళాలా అని భయపడుతున్నారు. అలాగే నాకు కామెంట్స్ చేస్తున్నారు, నాకు కాల్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రీసెంట్గా హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ వల్ల 7 మంది అయితే చనిపోయారు. సో అప్పటి నుండి చాలామందికి భయం అవుతుంది. అలాగే ప్లేన్ యాక్సిడెంట్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనేది చాలామంది భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలా రాంగ్ వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవన్నిటి వల్ల అందరూ సతమతం అవుతున్నారు ఇప్పుడు వెళ్ళాలా లేదా అనేది. నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. అసలు ఏంటంటే, మొన్న జరిగిన హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ వల్ల అక్కడ 7 మంది అయితే చనిపోయారు. అప్పుడు ఆ హెలికాప్టర్ సర్వీస్ మాత్రమే ఆపేశారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఆపేశారు. అంటే మిగతా మనం వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, గుర్రాలు కానీ బాస్కెట్ కానీ అవన్నీ సర్వీసెస్ ఓపెన్ ఉన్నాయి. కానీ ఆ ఒక్కరోజు మాత్రం హెలిప్యాడ్ సర్వీసెస్ని ఆపేశారు. సో దానివల్ల ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే హెలికాప్టర్ సర్వీస్ క్లోజ్ చేశారు, టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. అది హెలికాప్టర్ సర్వీస్ మాత్రం నిన్న ఒక్కరోజు మాత్రమే ఆపేశారు. ఇవాళ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయిపోయింది. అలా అని ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే హ్యాపీగా వెళ్తున్నామా, సేఫ్గా వెళ్తున్నామా అంటే అది లేదు. 2013లో చూసుకుంటే ఒక పెద్ద ప్రళయం వచ్చింది. కేదార్నాథ్ వెనకాల ఉండే మందాకిని నది, చోరాబరి నది ఉప్పొంగడం వల్ల కేదార్నాథ్, రాంబారా, భీంబలి, సోన్ప్రయాగ్, గౌరీకొండ ఇవన్నీ వరదల్లో కొట్టుకుపోయినాయి. సో చాలామంది చనిపోయారు కూడా. భక్తులు 6,000 మంది పైగానే చనిపోయారు. కొందరు డెడ్ బాడీస్ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. మరి ఈ కేదార్నాథ్ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి? ప్రతి సంవత్సరం కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ లేదా మే నెలలో ఓపెన్ అవుతుంది. అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మళ్ళీ టెంపుల్ని క్లోజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ప్రతి సంవత్సరం టెంపుల్ ఓపెన్ చేసిన 45 డేస్ వరకు మనం హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే టెంపుల్ క్లోజ్ చేసే 20 నుండి 25 డేస్ మధ్యలో వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మిగతా ఈ 2 నెలలు వెళ్ళాలంటే మీరు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎందుకంటే హిమాలయాల దగ్గర వర్షం ఎక్కువ పడుతుంది. అలాగే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతాయి. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం కదా, అక్కడ కొండ చర్యలు విరిగిపడి, లేదంటే ఎక్కువ వర్షం నీరు వచ్చేసి మనం వస్తున్న వే వచ్చేసి మొత్తం కొట్టుకపోతుంది. 2013లో కూడా అలానే జరిగింది. అట్లాగే ఇంకా హెలిప్యాడ్ సర్వీసెస్ అయితే మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. సిగ్నల్స్ ఉండవు, వర్షం పడుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. సో ఆ టైంలో వెళ్ళడం మాత్రం మీరు అవాయిడ్ చేయండి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు వీలైతే. నేను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, కానీ మీకు వెళ్ళాలనుకుంటే వెదర్ రిపోర్ట్ చూసి వెళ్ళండి. మొన్న రీసెంట్గా కేదార్నాథ్ ఆలయం ఓపెన్ చేసినప్పటి నుండి 1 మంత్ అయితే నేను కేదార్నాథ్ దగ్గరే ఉన్నాను. సో ఇక్కడ ఉండి వీడియోస్ అన్నీ చేశాను. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ట్రెక్కింగ్ ఎలా చేయాలి, టెంట్ క్యాంప్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మీకు లైవ్ కూడా పెట్టాను. చాలామంది చూశారు, కొందరు చూడలేదు. మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్. అలాగే యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఒకసారి మన ఛానల్ని వెళ్ళి చూడండి. చూస్తే ప్రతి ఒక్కటి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. లేదంటే మీరు నాతో పాటు డైరెక్ట్గా చాట్ చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అందులో జాయిన్ ద జర్నీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు డైరెక్ట్గా నాతో మెసేజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కాల్ కూడా చేస్తాను మీకు. అలాగే మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీరు చూడొచ్చు.